జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈరోజు భగవాన్ రమణుల వారి జయంతి. అందుకని ఈరోజు రమణాశ్రమంలో జరిగిన ఒక సంఘటన కోసం తెలుసుకుందాము. భగవాన్ రమణుల దగ్గరికి రోజు ఎందరో మంది భక్తులు దర్శనార్థం వచ్చేవారు. అందులో ఒకరోజు ఒక భక్తుడు విచిత్రంగా ఒక కోరిక స్వామివారిని కోరుకున్నాడు. ఆయన మంచి సంపన్నత కలిగిన వ్యక్తి. ఆయన అడిగాడు, భగవాన్ నాకు భగవంతుడి సాక్షాత్కారం కావాలి అని అడిగాడు అనమాట. ఆయన అడిగితే భగవాన్ రమణులు సరే అని చెప్పి ఆయన ఒక చిన్న కథ చెప్పటం ప్రారంభం చేశారు. అది ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఈరోజు. ఒక్కసారి చూడండి, ఈ వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా ఒక మంచి విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు. అయితే భగవాన్ రమణులు చెప్పడం ప్రారంభించారు. ఏమని? పూర్వం వివేకపురి అనే రాజ్యానికి సాధకవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. పేరు బాగుంది కదా, సాధకవర్మ. అయితే సాధకవర్మ అనే రాజు ఉండేవాడు. ఆయన మంచి పరిపాలనలో ఈ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది. రాజ్యపాలన బాగా చేసేవాడు. ఆయన పరిపాలనా కాలంలో ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలను చేపట్టాడు. దాని ద్వారా ప్రజల మన్ననలను పొందాడనమాట. చిన్నప్పటి నుంచి సాధకవర్మ రాజు కావటంతో ఆయనకి ఎన్నో రాజ్యభోగాలను అనుభవిస్తూనే ఉండేవాడు. అయితే ఇక్కడ ఈ సాధకవర్మ మంచి పేరును కూడా ప్రజల్లో సంతరించుకున్నాడు. నాకు ఈ కీర్తి ప్రతిష్టలు కానీ ఈ ఐహిక భోగాలు కానీ ఏవి కూడా సంతృప్తినివ్వట్లేదు, నాకు ఒక్క భగవత్ సాక్షాత్కారం మాత్రమే నాకు సంతృప్తినిస్తుంది అని చెప్పి అనుకొని సాధకవర్మ భగవత్ సాక్షాత్కారం కావాలనుకున్నాడు. సరే, తర్వాత ఏం చేశాడు? మొదట ఆయన దీనికి సంబంధించిన వేదమంత్రాలన్నింటినీ కూడా చదవటం ప్రారంభించాడు. ఈ చదవడాన్ని జీవిత సత్యాలను తెలుసుకోవడం ప్రారంభించాడు. జీవిత సత్యాలు, తద్వారా దాని నుండి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, కర్మ వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది ఈ సాధకవర్మ తెలుసుకోవడం ప్రారంభం చేశాడు. కొంతకాలానికి ఆయన వేదమంత్రాలన్నింటినీ పఠించాక గ్రంథాలను చదవడం ప్రారంభించారు. ఈ చదవటం వల్ల ఆయనకి ఏమైందట, అలౌకికమైన మనస్సుకి సంతృప్తి కలిగింది, మనశ్శాంతి లభించింది. ఆహా, ఎన్నాళ్ళుగానో ఆయన చవి చూడనటువంటి అలౌకికమైన ఆనందం ఆయనకు కలిగింది. కలిగాక తర్వాత ఆయన వేదాలను, గ్రంథాలను, మంచి మంచి పుస్తకాలను, భాగవత, రామాయణ, భారతాలు ఇట్లాంటి మంచి మంచి పుస్తకాలను చదవటం ప్రారంభం చేశాడు. ఇలా చదవటంలో ఆయనకి భాగవతంలోని ఒక కథ ఆయన్ని ఆకట్టుకుంది. ఏమిటి? భాగవతంలోని పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి ద్వారా భాగవత శ్రవణం చేయటం ద్వారానే 7 రోజుల్లో ఆత్మజ్ఞానం ప్రసాదించాడు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు భాగవతం చదివి. ఈ 7 రోజుల్లోనే ఆత్మజ్ఞానం కలగడానికి అత్యుత్తమమైన మార్గం ఏది అంటే భాగవత శ్రవణం. అయితే భాగవత శ్రవణం చేయటం ద్వారా నేను ఆత్మజ్ఞానం పొందగలను అనే విషయాన్ని ఈ సాధకవర్మ తెలుసుకొని మంత్రితో తర్కించాడు దీనికోసం. మంత్రి విన్న వెంటనే సరే మహారాజా, మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి మంచి పండితుడు, విద్వాంసుడైన ఒక శర్మ గారిని తీసుకొచ్చాడు. ఆయన పేరు రాజశర్మ. ఆ పండితుడి పేరు రాజశర్మ. ఈ రాజశర్మ ఈ భాగవతం చెప్పడంలో దిట్ట. అందుకని చెప్పి రోజు కూడా రాజ్యస్థానానికి, రాజ్య ప్రసాదానికి వచ్చి ఆయన భాగవతాన్ని చెప్పేవాడు. అంతే శ్రద్ధగా సాధకవర్మ వినేవాడు. వింటూ ఉండడంలో కొన్నాళ్ళు గడిచిపోయాయి. ఒక 2-3 నెలలు అయిపోయిన తర్వాత సాధకవర్మకి అనిపించింది, ఏమిటి సుఖమహర్షి చెప్పటం వల్ల 7 రోజుల్లోనే పరీక్షిత్ మహారాజుకి ఆత్మజ్ఞానం కలిగిందే, మరి నాలో ఎటువంటి మార్పు కనిపించటం లేదు, ఎందుకని అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసిందే తడవుగా రాజశర్మకు చెప్పాడు. ఏమని? 3 నెలలుగా మీరు భాగవతం బోధ చేస్తూనే ఉన్నారు, నేను అత్యంత శ్రద్ధతో వింటున్నాను, కానీ నాకు ఆత్మజ్ఞానం కలగకపోవటానికి గల కారణం ఏమిటి అనేది రేపు తెల్లవారు కనుక మీరు చెప్పకపోతే మీకు వచ్చే ఈ రాజమర్యాదలన్నీ కూడా ఆగిపోతాయి గాక అని చెప్పి రాజశర్మకు చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన
పరమ దిగాలతో ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ రాజశర్మకి ఒక కూతురుంది. ఆ కూతురు పేరు మహామేధ. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసరికల్లా నాన్నగారు దిగాలుగా ఉండటం చూసి, ఏమైందండి నాన్నగారు అని అడిగింది. అడిగేసరికల్లా మహామేధ చిన్నపిల్ల కావడంతో ఆవిడతో మామూలుగానే మాట్లాడుతూ ఆయన ఏదో కప్పిపుచ్చాడు. కప్పిపుస్తే రాజశర్మ తలక ముఖ కవళికలన్నీ బాగా తెలిసిన మహామేధ ఏమన్నది, నాన్నగారు నాకు చెప్పకూడదా, నేను అంత చిన్నపిల్లనా, నేను మీ సమస్యను చెప్పుకోవడానికి కూడా పనికిరానా అని అడిగింది. అడిగేసరికల్లా సరే చిన్న పాప ఎందుకు మనస్సు చిన్నబుచ్చడం అని చెప్పి రాజ్యప్రాసాదంలో జరిగిన సంఘటన అంతా కూడా మహామేధకు చెప్పాడు. చెప్పేసరికల్లా ఓ ఇంతేనా, సరేలేండి అనేసి అన్నదట. అనిపోయి వెళ్ళి ఆడుకుంది మహామేధ. అయిపోయింది. తర్వాత రోజు మళ్ళీ రాజశర్మ భాగవత గ్రంథాన్ని పట్టుకొని రాజప్రాసాదాన్ని బయలుదేరాడు. బయలుదేరితే మహామేధ నేను కూడా వస్తానని చెప్పి పట్టుబట్టింది. రాజు ఏ శిక్ష విధిస్తాడో, ఏ దండనకి ఆయన లొంగిపోవాలో తెలియక ఆయన భయపడుతూ ఉంటే ఈ మహామేధ తన వెంటే వస్తానడంతో ఈ ఆలోచనను భరించలేక సరే అని చెప్పి కూతుర్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు రాజశర్మ. తీసుకెళ్తే కొంతసేపటికి ఆస్థానంలో ఇద్దరూ కూడా కూర్చున్నారు. రాజు వచ్చాడు. వచ్చి నిన్న అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందని చెప్పి సాధకవర్మ రాజశర్మను అడిగాడు. అడిగేసరికల్లా మహామేధ ఒక్కసారిగా లేచి రాజా, మీరేమీ అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే మీ ప్రశ్నకు నేను జవాబుని ఇస్తాను అని చెప్పింది. చెబితే రాజు చాలా ఆశ్చర్యపోయాడు. చూస్తే చిన్నపిల్లలా ఉంది, ఈవిడ నాకు బోధ చేస్తుందా అని చెప్పి నా ప్రశ్నకు సమాధానం ఇస్తుందా అని అనుకొని సాధకవర్మ సరే అని చెప్పి అన్నాడనమాట. సరే ఏం చెప్తుందో చూద్దామని అనుకున్నాడు రాజు. మహామేధ రాజుగారికి కోరింది అందరినీ ఒక్కసారి బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించమని చెప్పింది. సరే అని చెప్పి అందరినీ రాజు ఆజ్ఞాపించాడు. ఏమని, ఈ రాజ్యప్రాసాదం నుంచి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించిన తర్వాత మహామేధ సైన్యాన్ని పిలిచి తన బంటులతో ఇద్దరిని కూడా రాజుని ఒక స్తంభానికి మహామేధను ఒక స్తంభానికి కలిపి తాళ్లతో కట్టమని చెప్పింది. సైన్యం రాజుని ఆ పాపను కూడా ఇద్దరిని స్తంభానికి వేరువేరు స్తంభాలకి కట్టేశారు. కట్టేసేస్తే ఆ సైన్యం కూడా బయటకు వెళ్ళిపోమంది. సరే అని చెప్పి సైన్యం కూడా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మహామేధ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు మహామేధ అని రాజు అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు ఆ మహామేధ తెలివిగా అన్నది, రాజా నన్ను ఈ స్తంభానికి కట్టేశారు, ఒక్కసారి కట్లు విప్పండి మహాప్రభో దయించి అని అడిగిందనమాట. అడిగితే అప్పుడు రాజు చాలా కోపగించుకొని, నువ్వే కదా కట్టేయమన్నావు, కట్టేయమంటేనే కదా కట్టేశారు, ఏం నీకు కనపడట్లేదా, నా చేతులు కూడా కట్టబడి ఉన్నాయి స్తంభానికేను అని చెప్పి అన్నారట. ఎవరు? రాజు. అనేసరికల్లా మహామేధ ఈ జవాబు మీ నోటితో మీరే చెప్పేశారు. సుఖమహర్షి పరిణితి చెందిన ఒక మహాజ్ఞాని, ఆయన ద్వారా పరీక్షిత్ మహారాజు ఆత్మజ్ఞానాన్ని పొందాడు అనడంలో ఏమాత్రము సంశయం లేదు. కానీ మా నాన్నగారు ఎన్నో కీర్తి ప్రతిష్టల చేత ఎన్నో భవబంధాల చేత కట్టబడిన ఒక వ్యక్తి, ఆయన మీకు ఆత్మజ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాడు? ఆయనే నానా రకాలైన భవబంధాల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు, లౌకిక సంబంధాలతో కూడుకున్న బంధాలలో కూరుకొని పోయి ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ఆయన ఆత్మజ్ఞానం వైపు నడిపించగలడు రాజా అని అడిగారనమాట మహామేధ. అడిగేసరికల్లా రాజుకి నిజంగానే అర్థమైంది. ఏమిటి? ఆత్మజ్ఞానం అనేది గురువు చేత కూడా ఉంటుంది. గురువు ఎలాంటి వాడో వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. అందుకే మంచి గురువు దొరికినప్పుడు మనం ఆయన చేతిని ఎన్నటికీ విడిచిపెట్టకూడదని రాజుకు అర్థమైంది. అర్థమై వెంటనే రాజశర్మని మహామేధని విడిపించి అనేక సత్కారాలతో పంపించాడు వాళ్ళ ఇంటికి. తర్వాత రోజు రాజు ఎవరికీ కనపడకుండా ఒక లేఖని అక్కడ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. ఏమని? ఆ లేఖలో ఏముందట? నన్ను వెతకొద్దు, నేను ఆత్మజ్ఞానాన్ని
నాకు ప్రబోధం చేసే ఒక గురువు కోసం, ఒక మంచి గురువు కోసం బయలుదేరి వెళ్తున్నాను, నన్ను ఎవరూ వెతకద్దు అని చెప్పి అందులో రాసుంది. ఇలా రమణులు ఒక భక్తుడికి తన దగ్గర భగవత్ సాక్షాత్కారం కావాలి అనుకున్న వాళ్ళకి చెప్పిన మాట. ఇందులో ఏమిటి అర్థమైంది? ఆ భక్తుడికి మంచి గురువే తనల్ని నడిపించగలడు. అందులో భగవాన్ రమణులు లాంటి గురువులు దొరకడం చాలా అదృష్టం. అలాంటి గురువుని ఎన్నడూ కూడా ఆ భక్తుడు విడిచిపెట్టలేదు. శిష్యరికం రమణులు ఉన్నంతకాలము చేస్తూనే ఉన్నారు. భగవాన్ రమణులు జయంతి ఈరోజు. భగవాన్ రమణులు మనందరితో ఎప్పుడో చెప్పిన మాటను నేను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంతవరకు విన్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కొత్తవారు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుకి నేను వస్తాను. జై శ్రీరామ్, జై హింద్.